భారతదేశ ఔన్నత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశల్లో వ్యాపించే విధంగా చాటి చెప్పినటువంటి గొప్ప మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జనవరి 12న యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. దీనికి ముఖ్య కారణం ఏదైతే భారతదేశానికి సంబంధించినటువంటి ఔన్నత్వానికి సంబంధించిన విషయంలో ప్రపంచానికి తెలిసే విధంగా దశ దిశలుగా వ్యాప్తి చెందించినటువంటి రోజుగా ఆయన జన్మదిన సందర్భంగానే యువజన దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. మరీ ముఖ్యంగా యువతని చైతన్యవంతులుగా చేయడానికి, యువత పెడదారి పట్టకుండా ఏదైతే లక్ష్యం వైపు ఛేదించాలనే ఉద్దేశంతో అనేక రకాలుగా కూడా ఆయన సూక్తులు తన మాటల పరంగా చైతన్యపరిచినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఎంత కఠినమైన సమయంలో సరే, ఎంత ఇబ్బందికరమైన సమయంలో సరే, నీకి ఇబ్బంది కలిగిస్తా ఉన్నా భయపడకుండా నీకు నువ్వులాగే నిలబడితే అదే ధైర్యం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా సూర్యుని చూసి చీకటే భయపడుతుంది, అదేవిధంగా ప్రతి క్షణం కష్టపడే వాడిని చూసి ఓటమే భయపడుతుందని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఆయన గురించి, అదేవిధంగా ఆయన చెప్పినట్టు సూక్తుల గురించి ఒక్కొక్క వర్డ్ యువతను చైతన్యపరచడానికి, యువతను సరైన మార్గంలో నడిపించడానికి అనేక రకాలుగా కూడా ఎప్పటికప్పుడు తన ప్రయత్నంలో భాగంగా చెప్పుకుంటూ వచ్చినటువంటి స్వామి వివేకానంద గారు ఆయన చెప్పినటువంటి మాటల్ని ఈరోజున్నటువంటి యువత ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా, ప్రతి ఒక్కరికి కూడా అవసరంగా కూడా ఎంతైనా ఇంపార్టెంట్ అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే గెలిచినప్పుడు విరవీక్కు గెలుపు అనేది శాశ్వతం కాదు, అలాగే ఓటమి అనేది కూడా తుదిమెట్టు కాదు, తర్వాత అవకాశం ఉంటుందని చెప్పి. ఎందుకంటే గెలిచిన వాళ్ళకు మీరు బాధ్యతగా పనిచేయండి, ఓడిన వాళ్లకు ఓటమే శాశ్వతం కాదు, నీకు మరొకసారి భవిష్యత్తు ఉంటుంది, మరొకసారి ప్రయత్నం చేయండి అని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ఈరోజు యువత ఎక్కడికెక్కడ నిరాశతో ఒక ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం సగంలోనే మా చేత అవ్వదేమో అని భయపడుతున్న యువతకి మీరు అనుక్షణం భయపడకంటే కూడా 1000 సార్లు మీరు ఓడిపోయినా, 1000 సార్లు మీరు రకరకాలుగా ఇబ్బంది పడినా మరొకసారి ప్రయత్నం చేయండి తప్ప ఆ ఆలోచనని విరమించుకోవద్దని చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తన మాటల ద్వారాగా, తన సూక్తుల ద్వారాగా ప్రపంచానికి, మన భారతదేశం చరిత్రని ప్రపంచానికి చెప్తూ యువతని సక్రమైన మార్గంలో నడిపిస్తూ రాజకీయ నాయకుల దగ్గర నుంచి చదువుకునే వ్యక్తుల వరకు ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ సమయంలో ఎలాగా వ్యవహరించాలని చెప్తూ, అదేవిధంగా మీరు భవిష్యత్తులో ఏదైనా పని చేసినప్పుడు లేదా కష్టపడతా ఉన్నప్పుడు ఏదైనా సరే
ఆ పని అనుకున్నప్పుడు ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేసి ఓడిపోండి. అంతే తప్ప ప్రయత్నం చేసే దాంట్లో మాత్రం మీరు ఓటెంపాలి అవ్వద్దు. అంటే దాని అర్థం ప్రయత్నమే చేయకపోతే రేపొద్దున మీకు భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆ ప్రయత్నం చేస్తే కదా ముందుకు వెళ్తామా లేదా అని తెలుస్తుంది. అందుకోసం ప్రయత్నం చేసే దాంట్లో మాత్రం ఎక్కడా ఓడిపోకు. ప్రయత్నం చేసి ఓడిపో, తప్పు లేదని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. ఈ విధంగా ఆయన రాజకీయ నాయకుల గురించి కూడా ఇంకా కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. గెలుపు ఎప్పుడు నీకు శాశ్వతం కాదు, గెలిచినావని చెప్పేసి విర్రవీగకు, అలాగే ఓడినావని చెప్పేసి కుంగిపోకు. మరొక్కసారి కూడా ప్రయత్నం చేస్తే విజయం తానంతకు తానే నీ ముందు నిలబడుతుందని చెప్పిన గొప్ప మహోన్నత వ్యక్తి స్వామి వివేకానంద గారు. అంటే ఈ విధంగా దేశానికే కాకుండా ప్రపంచానికే మన గొప్పతనాన్ని చాటినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. అయితే మరొక్కసారి స్వామి వివేకానంద గారి జన్మదిన సందర్భంగా ఘనంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.